నమస్కారం డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. నమస్కారం నారాజు గారు. మైండ్ మనీ సైకాలజీ, ఇందులో పర్టికులర్గా పెట్టుబడి లేకుండా ఏదైనా బిజినెస్ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బిఎంఈటీ ఇవాళ చాలామందికి నాకు తెలిసి గ్రౌండ్ లెవెల్ నుంచి కార్పొరేట్ లెవెల్ వరకు చాలామందికి హెల్ప్ చేస్తూనే ఉంది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, అంటే ఏ విధంగా హెల్ప్ అవుతుందని. నేను అడుగుతున్నాను సార్, వాళ్ళ తరపున పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఏమైనా ఉందా? శివోం, వెల్కమ్ టు బిఎంఈటీ, బిజినెస్ మార్కెటింగ్ మేనేజ్మెంట్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ఫుల్ ట్రైనింగ్. మన చుట్టూతూ ఉన్న పరిస్థితులను, అక్కడే ఉన్న రిసోర్సెస్ను వాడుకుని వాటి నుంచి మనం బిజినెస్ చేసుకోవడమే ఈ బిఎంఈటీ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే మీరు అన్నట్లు పెట్టుబడి లేకుండా ఉండే వ్యాపారాలు చాలా ఉన్నాయి. అందులో ఒక 10 ఐడియాస్ చెప్తాను. మీకు స్కోప్ ఉన్నప్పుడు ఈ ఐడియాస్ మీరు సెలెక్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ప్రధానంగా ఇన్స్టాగ్రామ్, ఎలాగైతే ఫేస్బుక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఫేస్బుక్ ఉంటుంది, వాట్సాప్ ఉంటుంది, అలా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ మీరు పెట్టుకొని ఆ అకౌంట్ను సక్సెస్ చేసుకొని నంబర్ ఆఫ్ మీరు కంటెంట్స్ దాంట్లో పెట్టాక ఆ వాటిలో యాడ్స్ని సేల్ చేసుకోవచ్చు. అది వాట్సాప్ గ్రూప్ కావచ్చు, ఫేస్బుక్ గ్రూప్ కావచ్చు, లేదా ఇన్స్టాగ్రామ్, ఏదైనా సోషల్ మీడియా మార్కెటింగ్ అంటారు దాన్ని. కాబట్టి సోషల్ మీడియా గ్రూప్ ఒకటి క్రియేట్ చేసి మీకు కంపెనీ ఇచ్చిన ప్రోడక్ట్ను మీరు ప్రమోట్ చేసినట్టయితే ఆ సేల్స్లో మీకు పర్సంటేజ్ రావడం జరుగుతుంది. లేదా మీరే కొన్ని ప్రోడక్ట్స్ను సేల్ చేసుకోవచ్చు. దట్ షుడ్ బి అన్ ఇన్నోవేటివ్ ప్రోడక్ట్. ఏదైనా ఇన్నోవేటివ్ ప్రోడక్ట్, కొత్త ప్రోడక్ట్ ఉంటే వాటిని కూడా మీరు సేల్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్, ఇన్ ఫ్యూచర్లో ఇప్పుడు మనం 2021లో ఉన్నాం. 2025 తర్వాత చెబితే ఆశ్చర్యం అనిపిస్తుంది, కానీ ఇంట్లో టీవీలు ఉండవు. ఇంట్లో టీవీలు అనేవి ఉండవు. మరి ఎలా అని అంటే ప్రతి ఒక్కరి చేతిలో ఒకటి కాదు, రెండు సెల్లులు ఉంటాయి. ఒక దాంట్లో క్రికెట్ చూస్తుంటాడు, ఇంకో దాంట్లో సీరియల్ చూస్తుంటాడు. ప్రతి మనిషికి 2 పిల్లవాళ్ళతో సహా అందరికీ ఉంటాయి. ఆల్రెడీ ఇప్పుడు పిల్లలందరికీ ఆన్లైన్ ట్యూషన్స్ అని అందరికీ సెల్లులు ఉన్నాయి. అంతలా పెరిగిపోతుంది ఈ ఆన్లైన్ మీడియా. వాటిల్లో బెస్ట్గా పర్ఫామ్ చేసేది ఆల్రెడీ 3 వీక్స్కి ఒక్కసారి 1.65 బిలియన్స్ ఎర్న్ చేస్తుంది యూట్యూబ్. గూగులోడు దాన్ని కొనేశారు. ఆ యూట్యూబ్లో మీరు ఒక ఛానల్ ఓపెన్ చేసి, దానికి ఏమీ ఖర్చు అవ్వదు, ఎవరైనా ఛానల్ ఓపెన్ చేసుకోవచ్చు. మీకున్న టాలెంట్ అందులో పుటప్ చేసినట్లయితే అక్కడ కూడా మీరు కొంత సబ్స్క్రైబర్ని గ్యాదర్ చేసుకుని వాళ్ళతో బిజినెస్ చేసుకోవచ్చు. ఇందులో 2 రకాలు. ఒకటి ఈ రకంగా, రెండోది సర్వీస్ ఓరియంటెడ్. ఆ సర్వీస్ ఓరియంటెడ్ నేను ఇంతకుముందు చెప్పాను. మా మిస్సెస్ కూడా 10th క్లాస్ అప్పుడు 9th క్లాస్ వాళ్లకు, ఇంటర్మీడియట్ అప్పుడు 10th క్లాస్ వాళ్ళకు అలాగా ట్యూషన్ చెప్పేది. కాబట్టి ఆ రకంగా మీరు ఆన్లైన్ ట్యూషన్స్కి కూడా మీరు యూట్యూబ్ ఛానల్స్ ఓపెన్ చేసుకుని వాటిలో జాయిన్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. సబ్స్క్రైబ్లో జాయిన్ అంటే మంత్లీ ఒక 120, 190 అలా మీరు డబ్బులు కడతారు మీ వీడియోస్ చూడాలంటే. పేమెంట్ అన్నట్టు. జనరల్గా అందరూ యాడ్స్ వేసినప్పుడు అవి ఫ్రీ వీడియోస్ వస్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే జాయిన్ అనే ఒక ఆప్షన్లో మీరు క్రియేట్ అయినప్పుడు అప్పుడు దాంట్లో మీ డబ్బులు మీకు వస్తాయి అన్నట్టు. అంటే ఎర్నింగ్ ఈ రకంగా పైసా ఖర్చు లేకుండా యూట్యూబ్లో ఎర్న్ చేయొచ్చు. వాటికి పెట్టుబడి మీ టాలెంట్, మీ యొక్క స్కిల్స్, తర్వాత నాలెడ్జ్ అన్నట్టు. కాబట్టి అది ఏదైనా కావచ్చు. మీరు మెడికల్ ఫీల్డ్లో ఉన్నారా అయితే అనాటమీ, ఫిజియాలజీ, ప్యాథాలజీ ఇలా సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. మీరు అకౌంట్స్లో ఉన్నారా అయితే అకౌంట్స్కి సంబంధించింది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అందరికీ, ఐటీ అంట, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ మీరు చెప్పుకోవచ్చు. ఏదైనా కానీ ఆ రకంగా నాలెడ్జ్, సర్వీస్ ఇవి 2 పెట్టుకోవచ్చు. ఇది ఇంకొక ప్లాట్ఫామ్ అన్నట్టు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు అందరికీ అవసరం ఉన్నది ప్లస్ సక్సెస్ అయ్యేది సర్వీస్. కాబట్టి ఎలాగైతే నేను ఇంట్లో ప్రతి ఒక్కరి చేతిలో 2 ఫోన్స్ ఉంటాయన్నారనుకోండి, ఆ దాంట్లోనే ఆన్లైన్ కొట్టేస్తాడు. ఫ్యూచర్లో 10 రూపాయల వస్తువు కావాలన్నా కూడా ఆన్లైన్లోనే బుక్ చేస్తారు. అవునండి. మరి వాటిని తీసుకెళ్ళి ఇచ్చే సర్వీస్ మనం తీసుకున్నట్లయితే నో పెట్టుబడి, నథింగ్. మీరు అందులో జాయిన్ అయినట్లయితే వస్తువు ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే మీకు కమిషన్ ఉంటుంది అంతే. దాంట్లో ఏం పెట్టుబడి ఉండదు, ఏముండదు. ఆ వస్తువు యొక్క విలువను బట్టి, ఆ దూరాన్ని బట్టి మీకు అమౌంట్ పే చేయడం అనేది జరుగుతుంది. ఈ సర్వీసెస్ ఒకరి కింద చేయడం. ఇంకొకటి వచ్చేసి సర్వీసెస్ ఎలా అంటే లాండ్రీ సర్వీసెస్, తర్వాత వెజిటేబుల్ మార్కెటింగ్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి. వాళ్ళకి అవసరం ఉన్న వస్తువులు ఇంటి దగ్గరికి తెచ్చివ్వడం, వాళ్ళతో డబ్బులు తీసేసుకోవడం. ఇప్పుడు జస్ట్ జొమాటో వాళ్ళు ఓన్లీ ఫుడ్ మీద చేస్తున్నారు. నేను చెప్పే సర్వీస్ ఏదైనా చేయొచ్చు. అది వాష్ చేసిన క్లాత్స్ అని అంటే లాండ్రీ సర్వీస్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, లేదా మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ కావచ్చు, బుక్స్ కావచ్చు. కాలు బయట పెట్టకుండా ఏం కావాలంటే వాళ్ళని చేసుకోవచ్చు. ఇది సర్వీస్. అమెజాన్ స్టార్ట్ అయింది కూడా అట్లనే. అలాగే ఆ సర్వీస్. వాడు షాప్కి వెళ్ళి తీసుకోవడానికి టైం ఉండదు. ఆ టైం గ్యాప్ను వాడు ఉపయోగించుకొని ఒక రేకుల షెడ్లో బుక్స్, సీడీస్ అమ్ముకున్నాడు ఫస్ట్. అవును. ఇప్పుడు వాడి దగ్గర దొరకని వస్తువు అంటలేదు. చిన్న 10 పైసల పిన్ దగ్గర నుంచి 10,000 నుంచి ₹1,00,000 వరకు ఉన్న వస్తువులన్నీ కూడా అమ్ముకుంటున్నారు. ఈవెన్ గోల్డ్ కూడా అమ్ముతున్నారు. ఆ రకంగా. ఇకపోతే ఇంకా నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి హోమ్ కేర్ సర్వీస్. ఇది ఆల్రెడీ నేను ఇంతకుముందు 2-3 వీడియోస్ చేశాను దాని మీద. నాన్సీ కేర్. చేతిలో పైసా పెట్టుబడి అవసరం లేదు.
మీరు వయసులో ఉండి పిల్లలను బాగా ఆడించగలిగితే, వాళ్ళతో పాటు పరిగెత్తి వాళ్ళకి మంచి ఎంటర్టైన్ ఇవ్వగలిగితే మీకు మంత్లీ 20,000 వరకు పే చేయడానికి రెడీగా ఉంది. దానికి కావాల్సిన ట్రైనింగ్ కూడా మేము బిఎంఈటీ కింద ఇస్తానని కూడా చెప్పాను నేను. ఎస్పెషల్లీ వయసులో ఉన్న లేడీస్ ప్లస్ 45 అని అంటే వీనికి 20 years నుంచి 45 years వరకు, అంటే వాళ్ళు ఎక్కువగా శ్రమ పడాల్సి ఉంటుంది. పిల్లల్ని చూసుకోవడం అంత ఈజీ కాదు. కానీ చూసుకున్నట్టయితే డబుల్ పేమెంట్ వస్తుంది. బయట 10,000 బదులు ఇక్కడ 20,000 పే చేస్తారు. ప్లస్ వాళ్ళు ఫుడ్ ఇస్తారు, షెల్టర్ ఇస్తారు, అన్నీ అని అంటే మీకు దాదాపు 50,000 శాలరీ పడినట్లు లెక్క. ఎందుకంటే సిటీలో ఉండడానికి ఒక 10,000 ఇల్లు కావాలి, తర్వాత ఫుడ్కు ఒక 10,000 ఖర్చు అవుతుంది, మెయింటెనెన్స్కు 10,000. ఇక్కడ వాళ్ళు 20,000 శాలరీ ఇస్తే అవన్నీ మిగిలిపోయినట్టేగా. పైగా వాళ్ళతో ఒక రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఈ హోమ్ కేర్ సర్వీస్, ఇదే హోమ్ కేర్ సర్వీస్ నేను ఇంకొకటి కూడా ఏం చెప్పబోతున్నానంటే, అవుట్ సైడ్ వెళ్తారు ఎవరైనా. ఇప్పుడు ఇంట్లో ఇద్దరు ఎల్డర్స్ ఉన్నారు, ఎల్డర్ కేర్ అంటారు దీన్ని. వాళ్ళు ఎక్కడికైనా టూర్ వెళ్తున్నారు, ఒక 1 month ఫారిన్ టూరో లేకపోతే తీర్థయాత్రలకు వెళ్తున్నారు. వీళ్ళిద్దరిని చూసుకోవడానికి ఎవరు ఉండాలి, వాళ్ళు బయటికి వెళ్ళలేరు. అటువంటి కేర్ సర్వీసెస్కి మనం హైరప్ చేసుకోవచ్చు పార్ట్ టైమ్గా. ఒక నెల వరకు ఉంటే ఒక 20,000 పే చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పాలు, పండ్లు, మెడిసిన్స్ ఇవన్నీ మనం సప్లై చేయాలి. లేదా వాళ్ళని అలా వాకింగ్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురావాలి. సేమ్ నాన్సీ కేరే ఇక్కడ మేల్స్ చేస్తారు. ఓకే, ఈ రకంగా చేయాలనే తపన ఉండాలి. కానీ ఎటువంటి సర్వీస్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషల్లీ ఇటువంటి సర్వీసెస్కు ఫ్యూచర్లో చాలా గిరాకీ రాబోతుంది. రైట్, ఇదొకటి అన్నట్టు. అలాగే ఆన్లైన్ ట్యూషన్స్, ఇందాక చెప్పాను కదా, యూట్యూబ్లోనే కాకుండా మనం ఒక మొబైల్ అప్లికేషన్ ఒకటి రెడీ చేసుకొని వాటిలో మీరు ట్యూషన్స్ చెప్పుకోవచ్చు. ఆ ట్యూషన్స్ ఎస్పెషల్లీ మ్యాథ్స్, సైన్స్కి ఎక్కువగా డిమాండ్ ఉంది. ఎక్కువ పిల్లలు మ్యాథ్స్, సైన్స్ ప్లస్ ఇంగ్లీష్ వీటితో ఇబ్బంది పడుతుంటారు. తెలుగు అని ఇక్కడ చెప్పలేదు, ఫారిన్లో తెలుగుకు బాగా డిమాండ్ ఉంది. కాబట్టి అమెరికాలో తెలుగు నేర్పించే వాళ్ళు ఉండరు, అక్కడ తెలుగు సబ్జెక్ట్ ఇది ఉండదు. కాబట్టి ఇక్కడ నుంచి మనం ఆన్లైన్ ద్వారా ప్రపంచంలో ఎవరికైనా ఎక్కడైనా కానీ వాళ్ళకు పిల్లలకు తెలుగు కావాలనుకుంటే నేర్పించవచ్చు. వాటికి లక్షల్లో కూడా ఫీజులు మీకు వాళ్ళు డబ్బులు కడతారు. రైట్, ఇట్స్ అన్ ప్యాకేజ్. మొత్తం తెలుగు నేర్పించే అచ్చుల నుంచి హల్లుల వరకు ప్లస్ పదాలు, శబ్దాలు అన్నీ నేర్పించడానికి వాళ్ళు ఈవెన్ దే క్యాన్ పే lakhs టుగెదర్. కాబట్టి ఈ రకంగా మీరు ఒక్కరిని కాకుండా 2-3 మీరు జూమ్ వీడియో మాదిరి పెట్టుకున్నట్లయితే ఒకటే ఎనర్జీ, ఒకటే టైము మీరు 10 మందికి స్పెండ్ చేయొచ్చు. ఆ రకంగా అన్నట్టు. కాబట్టి ఇలా ఆలోచన రావాలి. కానీ ఏ రకంగా అయినా కూడా పెట్టుబడి లేకుండా కూడా బిజినెస్ సంపాదించుకోవచ్చు అని ఇవన్నీ ప్రూఫ్ చేస్తున్నాయి. అలాగే మీరు మంచి రైటర్ అయితే, నాలెడ్జ్ ఉంటే బుక్స్ రాయండి. అవి మీ ఎక్స్పీరియన్సే కావచ్చు. నేనేం రాయాలి, నేనేం ఫిక్షన్, నేను ఎండమూరి మాదిరి రాయలేనని అంటే అంత అవసరం లేదు. మీ జీవిత అనుభవాలు రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక శ్రీశైలం డ్యాంలో పనిచేసే ఒక ఇంజనీర్ అనుకోండి. అసలు అక్కడ కరెంట్ ఎలా ఉత్పత్తి చేస్తారు, వాటిలో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కొన్నిసార్లు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆ ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, అసలు ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ ఎన్ని మెగావాట్స్, ఈ రకమైన అన్నీ రాయండి. వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు ఎలా ఉంటుంది, తక్కువ, ఇవన్నీ మీరు నాలెడ్జ్ పుటప్ చేసి ఒక బుక్ పెట్టారనుకోండి, అది ఆన్లైన్లో కైండిల్ ఎడిషన్లో అమ్ముకోవచ్చు, ఆఫ్లైన్లో హార్డ్ కాపీ కూడా అమ్ముకోవచ్చు. కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ను మీరు అమ్ముకోవచ్చు. చాలామంది బయోగ్రఫీ రాస్తుంటారు. అబ్దుల్ కలాం, తర్వాత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే పివి నరసింహారావు, వాళ్ళందరూ వాళ్ళ జీవితంలో జరిగిన ఇన్సిడెంట్సే రాస్తారు వాళ్ళు. అవి పిచ్చ సక్సెస్ అయిపోతాయి. కాబట్టి మీ జీవిత చరిత్ర కూడా ఇంపార్టెంట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు వాళ్ళు రాసుకోవచ్చు. చాలామంది ఐఏఎస్, ఐపీఎస్ వాళ్ళు రాసిన జీవిత చరిత్ర బుక్స్తో కొన్ని ప్రభుత్వాలే కూలిపోయాయి. ఎందుకంటే వన్స్ వాళ్ళు రిటైర్ అయ్యాక దే విల్ ఓపెన్ ద సబ్జెక్ట్, అంతా ఓపెన్ చేసి చెప్పేస్తారు. ఎవరెవరు ఎంత లంచం తీసుకున్నారు, ఎవరెవరు ఏ గవర్నమెంట్ను ఎలా ఇబ్బంది పెట్టారు, ఎవరెవరు మంచి మంచి ఆఫీసర్ను ప్రెషర్ పెట్టి ఎలాంటి తప్పులు చేపించారు, ఇవన్నీ చెప్తారు వాళ్ళు. కాబట్టి నాలెడ్జ్ అనేది మనము ఒక పుస్తకం రూపంలో పెట్టి కూడా డబ్బులు సంపాదించవచ్చు. దీనికి మీరు ఏమి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక పబ్లిషర్తో మాట్లాడుకుంటే వాళ్ళు ఖర్చు పెట్టుకుంటారు, వచ్చిన దాని మీద మీకు రాయల్టీ అనేది వస్తుంది. ఒకవేళ మీరు ఇంగ్లీష్లో రాసి ఆ బుక్ సక్సెస్ అయితే మీకు మీ తరతరాలకు రాయల్టీ వస్తుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటారు దాన్ని. మనం ఉన్నా లేకపోయినా మన పిల్లలకు ఆ బుక్స్ మీద ఎన్ని రోజులు అమ్ముడిపోతే అన్ని రోజులు బుక్స్కి వస్తూనే ఉంటుంది. ఆ రకంగా అది బుక్స్ రాసి కూడా డబ్బులు సంపాదించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు క్రియేటివ్ ఐడియాస్ ఉన్నాయా, డిజైన్ చేస్తారా, వాళ్ళ కంపెనీ లోగోస్, తర్వాత కంపెనీ నేమ్ అది డిజైన్ చేయగలిగే సత్తా ఉంటే డిజైన్స్ డిఫరెంట్గా చేసి కొత్త కొత్త లోగోలు డిజైన్ చేసి దాన్ని కూడా సేల్ చేసుకోవచ్చు మీరు. ఇంతకుముందు చిరంజీవి సినిమా వచ్చే ప్రతిసారి జనాలకు ఒక క్విజ్ లేదా ఒక కాంపిటీషన్ లాంటిది పెట్టేవాళ్ళు. సినిమా పేరు చెప్పేసి వాటిని మీరు అప్పుడంతా డయాగ్రామ్స్ ఎప్పుడున్నట్టు కంప్యూటర్స్ ఏం లేవు, పెన్ను పెన్సిల్ తీసుకొని వాటిని డిఫరెంట్ ఒక్కొక్క అక్షరాలు, ఒకటి కొండ పగలగొట్టుకొని వస్తున్నట్టు, ఇంకొకటి నదిలోంచి వస్తున్నట్టు, ఇంకొకటి సముద్రంలోంచి వస్తున్నట్టు, ఈ రకంగా డిఫరెంట్గా మీరు లెటర్స్ డిజైన్ చేయండి. అందులో బెస్ట్ ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు 1 lakh ప్రైజ్ అనే కాంపిటీషన్ కూడా పెట్టేవాళ్ళు. అలాగా మనము కొత్త కొత్త లోగోస్ డిజైన్ చేసినట్టయితే, మీ లోగో నచ్చినట్లయితే మీకు డబ్బులు ఇచ్చి వాళ్ళు కొంటారు. కాబట్టి ఇటువంటి సర్వీసెస్ కూడా గూగుల్లో చాలా ఉన్నాయి, మీరు వాటిని సెల్ చేసుకోవచ్చు అన్నట్టు. అలాగే చాలా కంపెనీలో
సేల్స్ కాకుండా మిగిలిపోయిన స్టఫ్ ఉంటుంది, దాన్ని క్లియరింగ్ స్టఫ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ వద్ద ఒక 10 కోట్ల ప్రోడక్ట్ రెడీ చేస్తే ఒక 2 కోట్లు అలాగే మిగిలిపోయి అవి ముందుకు వెళ్ళట్లేదు. వాళ్ళు అటువంటి వాటిని ప్రోడక్ట్ను మనకి ఇచ్చేస్తారు, మనం సేల్ చేసి పెట్టాలి, 50% మన కమిషన్. ఇది బాగా వర్కౌట్ అవుతుంది సార్, నిజం. ప్రాక్టికల్గా నా ఫ్రెండ్ చేశారు. ఇది బాగా వర్కౌట్ అవుతుంది, కరెక్టే మీరు చెప్పింది. అది క్లియరింగ్ సేల్ కింద ఇస్తే 50% ఆఫ్. ఫర్ ఎగ్జాంపుల్ లొట్టో కంపెనీ ఉంటుంది, లేదా ఆడిడాస్ మంచి ఫేమస్ కంపెనీ ఉంటుంది. అవును అవును. వాడు 50% అంటే 8,000 వచ్చే షూ 4,000కు దొరుకుతాయంటే ఎవరైనా కొనేస్తారు, అందులో మీకు కమిషన్ వస్తుంది. అవును. కాబట్టి ఇటువంటివి ఒకటేమిటి ఎన్నో ఉంటాయి, మనం ఒక్కసారి ఎంటర్ అయ్యాక ఇంకా 4 దారులు కనుక దాన్ని ఐడెంటిఫై చేయడం పెద్ద టాస్క్ కానీ ఇనీషియల్ టైంలో, బట్ అది మాత్రం 100% వర్కౌట్ అవుతుంది. ప్లస్ వీటన్నిటికీ మించింది ద బెస్ట్ ఏంటనంటే బిఎంఈటీ కూడా పెట్టుబడి లేని వ్యాపారమే. మేము ప్రోడక్ట్స్ ఇస్తా, నేను రా మెటీరియల్ ఇస్తా, మీ ఫ్యామిలీలో అందరికీ పని ఇస్తా, మీరు రెడీ చేయండి. అవును, ఎటువంటి ఐడెంటిఫై చేయడానికి బిఎంఈటీ ఉంది కదా. బిఎంఈటీ ఉంది కాబట్టి అది ఫుడ్ ప్రోడక్ట్ కావచ్చు, హెర్బల్ ప్రోడక్ట్ కావచ్చు, లేదా ఒక వనమూలికలకు సంబంధించింది కావచ్చు, లేదా ఇంకొకటి ఏదైనా అగ్రి అలైడ్ ప్రోడక్ట్ కావచ్చు. కాబట్టి అది ఆర్గానిక్ కావచ్చు, ఈ రకంగా ఏదైనా కానీ మనము దాంట్లో కూడా పెట్టుబడి లేని వ్యాపారమే మనం ఇచ్చేది. ఓన్లీ వీఆర్ ఛార్జింగ్ ఫర్ ట్రైనింగ్ అన్నట్టు. ఎందుకంటే ఆ స్కిల్ నేర్పించాలి కదా. ఆ స్కిల్ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మీరు ఆ డ్రైవింగ్ ఎలా నేర్చుకుంటే లైఫ్ లాంగ్ ఎలా మర్చిపోరో, ఈ స్కిల్ ఒక్కసారి నేర్చుకున్న తర్వాత మీరు ఎప్పటికైనా కూడా డబ్బు సంపాదించేది ఒక వ్యసనంలా తయారు చేస్తాం అన్నట్టు. ఇంకా ఎక్కడికి వెళ్ళినా అది అమౌంట్ రావడం అనేది జరుగుతుంది. ఇందాక నా దగ్గరికి ఒక క్లయింట్ వచ్చాడు, అతను సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తాడు, 8 hours పనిచేస్తాడు. స్టిల్ హీఈస్ రెడీ టు డూ 4 hours. సార్ నేను ఇంకా 4 hours పనిచేస్తాను, నాకు పని ఇవ్వండి అని చెప్పి వచ్చాడు. సీ హౌ పీపుల్ ఆర్ రియలైజింగ్. వయసులో ఉన్నాడు 30 years, ఇంకా 15 years వరకు. కాబట్టి వయసులో ఉన్నప్పుడే వాటి విలువ తెలుసుకొని డబ్బు సంపాదించుకొని 4 రాళ్ళు వెనకేసుకుంటే తర్వాత మీకు ఇటువంటి కరోనాలు, ఇటువంటి లాక్డౌన్లు ఎన్ని వచ్చినా మీరు స్టిఫ్గా నిలబడతారు. కాబట్టి మీకు సూసైడల్ థాట్ అనేది రాదు అసలు. ఎందుకనంటే బ్యాక్ బోన్ అనేది బాగా స్ట్రాంగ్గా రెడీ అవుతుంది. కష్టపడి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకుంటారు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా బతకగలుగుతారు. కాబట్టి ఒక్కసారి పని చేసుకొని ఒక వస్తువు అమ్మాడనంటే ఇదే వస్తువు బదులు ఇంకొకటి అమ్ముకుంటాడు, ఇక్కడ అమ్మే బదులు ఇంకో ఊర్లో అమ్ముకుంటాడు, ఇక్కడ బదులు ఇంకొక దేశంలోనే అమ్ముకుంటాడు. కాబట్టి కేరళలో ఒక కహావత్ అంటే ఒక సామెత ఉంది, టీ చేయడం నేర్పించి పంపిస్తాడు వాడిని అంతే. టీ చేసేది 4 రకాలు చేస్తాడు వాడు, అల్లం టీ, మసాలా టీ, తర్వాత గ్రీన్ టీ, లెమన్ టీ, ఇట్లా అంతే. వాడు ఈడ కాదు, దుబాయ్ కాదు, చంద్రమండలం మీద పైన అమ్ముకొని బతుకుతాడు. అలాగా మనము టెక్నిక్స్ తర్వాత స్కిల్స్ అనేది నేర్పించి మీకు నరనరాన ఇవి పూర్తిగా మీకు ఫీడ్ చేసి పెడితే ఒక సాఫ్ట్వేర్ పనిచేసినట్టు మీరు పనిచేసుకుంటూ వెళ్తారన్నట్టు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, వెన్ దెర్ ఈజ్ ఎ విల్ దెర్ ఈజ్ ఎ వే. ఎవరికైతే డబ్బు సంపాదించాలనే ఆకాంక్ష ఉందో వాళ్లకు 1 కాదు 10 దారులు కనపడతాయి. కాబట్టి మీరు ఎవరైనా డిప్రెషన్లో ఉన్నా, ఏమి చేయలేమని అనుకున్నా వాళ్ళు వచ్చి కలవచ్చు. మీకు కావాల్సిన కౌన్సిలింగ్ అన్నీ కూడా ఇస్తాము, ప్లస్ మీకు ఒక గైడెన్స్ కూడా ఇస్తాము. పెట్టుబడి లేని వ్యాపారాలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టుకున్న వ్యాపారాలు, వేటికి అవి సపరేట్గా ఉంటాయి. మీకు ఏది కావాలంటే అది బిఎంఈటీలో చూస్ చేసుకొని స్కిల్స్ పెంచుకోండి ఫస్ట్. దాని తర్వాత ఏ బిజినెస్ చేయాలనేది ఆటోమేటిక్గా మీకే తెలుస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ద ఫైనల్ బ్లాగింగ్ అనేది ఉంటుంది. బ్లాగింగ్ అనేది చాలా మందికి దాని గురించి అవగాహన లేదు. బ్లాగింగ్ ఈజ్ నథింగ్ బట్ మీరు ఎస్సే రాస్తారు కదా, అలాగే మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ నేను కర్నూలు జిల్లా యాగంటిలో ఉన్నాను. ఆ యాగంటి టెంపుల్ యొక్క విశిష్టత, అక్కడ మూల విగ్రహం ఎలా పుట్టింది, దాంట్లో అక్కడ శాసనం అని ఒకటి ఉంటుంది. దాని మీద ఎప్పుడు రాసింది, ఇది శాతవాహనులదా లేకపోతే పల్లవులు కట్టించారా, ఎవరు కట్టించారా, అక్కడికి ఎవరెవరు విజిట్ చేశారు, అక్కడ అగస్త్య మహాముని వచ్చి తపస్సు చేశాడు, ఈ డీటెయిల్స్ అన్నీ మీరు పెట్టారనుకో, దట్ ఈజ్ బ్లాగింగ్. ఎవరైనా యాగంటి అని కానీ అగస్త్య మహాముని అని కానీ ఎవరైనా కొడితే మీ బ్లాగింగ్ ఓపెన్ అవుతుంది. దాన్ని వాడుకున్నప్పుడల్లా మీకు గూగుల్ పే చేస్తుంది. కాబట్టి గూగుల్ ఎంత తెలివైందనంటే వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశారు, సేమ్ బిఎంఈటీ మాదిరి. అక్కడికి ఎవరైనా రావచ్చు, ఎవరైనా బ్లాగ్ రాసుకోవచ్చు, వాటిని సేల్ చేసుకోవచ్చు. ఆ రకంగా బ్లాగింగ్ చేసుకోవచ్చు. మీ రెగ్యులర్గా కొంతమంది ఎస్పెషల్లీ యూట్యూబ్ స్టార్స్, లేకపోతే మళ్ళీ సినిమా స్టార్స్, తర్వాత క్రికెట్ స్టార్స్, వాళ్ళందరూ బ్లాగింగ్లో వాళ్ళు ఏం చేస్తారో రాస్తే కూడా అవి కూడా సేల్ అవుతాయి. విరాట్ కోహ్లీ పొద్దున్న లేవగానే ఏం చేస్తారు, ఈ మధ్య బ్లాక్ వాటర్ తాగుతున్నాడు, ఆ బ్లాక్ వాటర్ ఏంటి, ఆ బ్లాక్ వాటర్ ఖరీదు ఎంత, ఇటువంటి విషయాలు కూడా వాళ్ళు సేల్ చేసుకుంటారు. కాబట్టి ఒక స్టేజ్కి వెళ్ళాక సంపాదన అనేది 10 వైపుల నుంచి వస్తుంది వాడికి. కాబట్టి వాడు ఒక చిన్న పార్టీ చేసుకున్న ఆ పార్టీ యొక్క వీడియో షూటు, ఫోటో షూటు, వాటిని ఒక కంపెనీకి లేకపోతే ఒక మీడియాకు సేల్ చేస్తే కొన్ని కోట్లు వస్తాయి. వాళ్ళు ఖర్చు పెట్టేది ₹1 అనుకోండి, 10 కోట్లు ఎక్కువగా వస్తాయి. కాబట్టి వన్స్ యూ బికమ్ సెలబ్రిటీ, మనీ ఫ్లోస్ లైక్ ఎనీథింగ్ టు యూ. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బండి విశ్వేశ్వరరెడ్డి గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. థ్యాంక్ యూ సుమన్ టీవీ. థ్యాంక్ యూ వీవర్స్. శివ ఓం. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్
పర్టికులర్గా మీరు కనుక బిఎంఈటీ ప్లాట్ఫామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఇంట్లో ఒకళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే ఇంటిల్లిపాది ఉపయోగపడే విధంగా దాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఏదో ఒక రూపంలో మాత్రం మీకు ఉపాధి అనేది జరుగుతుందన్నమాట. సో కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అండ్ చాలామంది సో ఇంట్లో ఎటువంటి వాస్తు ప్రాబ్లమ్స్ లాంటివి ఏమైనా ఉన్నా సరే, సో నెగిటివ్ ఎనర్జీ ఎక్కడైనా ఐడెంటిఫై చేసుకోవాలనుకున్నా సరే, వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.